హాయ్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ నందిని. ఈ వీడియోలో ఏపీ డీసెట్కి సంబంధించిన 2026 అడ్మిషన్స్ కోసం సర్టిఫికెట్స్ ఏమేం కావాలి, ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఎలా ఉండాలి, ఏమేం తీసుకెళ్ళాలి మీతో పాటు అని చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా. ఏమేం సర్టిఫికెట్స్ కావాలో వీడియో చేయమని. ఈ వీడియో అయితే మీకోసమే, స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ డీసెట్ 2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవసరమైన పత్రాల చెక్ లిస్ట్ అంటే ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ అని. సో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాల్ టికెట్ ఉంటుంది కదా, అది. అలాగే మనకి ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ కార్డ్, అలాగే ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మెమో, అండ్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మెమో. తర్వాత టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేలా చూసుకోండి. ఆధార్ కార్డ్ అండ్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా మన క్యాస్ట్ సర్టిఫికేట్. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఉంచుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చుకోండి. పాస్పోర్ట్ సైజెస్ ఫొటోస్ ఒక 8 దాకా ఉంచుకోండి, ఎందుకైనా మంచిది. అలాగే అన్ని అసలు పత్రాలను మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకోండి. అంటే 2 సెట్స్ అనమాట. 2 or 3 సెట్స్ అయితే తీసుకోండి. కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం హెల్ప్ లైన్ సెంటర్కు హాజరవ్వండి. వ్యక్తిగత వివరాలు అన్ని పత్రాల్లో ఒకే విధంగా ఉండేలా చూసుకోండి. దీని అర్థం ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, అండ్ ర్యాంక్ కార్డులో కొంచెం చాలా జరుగుతూ ఉంటాయి ఇలాగా. అలా కాకుండా అన్నిటిలో సేమ్ ఉండేలా చూసుకోమని దానికి అర్థం అన్నమాట. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రతి సర్టిఫికేట్లో ఒకేలాగా డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ నేమ్ కానీ ఏదైనా ఉంటే కనుక అది మీరే ఇప్పుడే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సర్టిఫికేట్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా అన్నీ సెట్ చేసుకొని కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. డీసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. రాని వాళ్ళు అస్సలు బాధపడద్దు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ మెంబర్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవనందిని స్టడీస్.